హార్ట్ఫుల్నెస్ సంస్థ మరియు శ్రీరామచంద్ర మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో కొలకలూరులోని జోనల్ ఆశ్రమంలో మినీ భండారా తరహాలో వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ జోన్లోని 11 కేంద్రాలకు చెందిన అభ్యాసకులు పాల్గొన్నారు. హార్ట్ఫుల్ సంస్థ అలాగే శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో కొలకలూరులోని జోనల్ ఆశ్రమంలో వేడుకలు జరిగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, తెనాలి, బాపట్ల, చిలకలూరుపేట, నరసరావుపేట, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, పొన్నూరు, రేపల్ల తదితర సెంటర్లకు చెందిన అభ్యాసకులు 850 మందికి పైగా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడుకలు జరిగాయని ఆ సంస్థ జోనల్ కోఆర్డినేటర్ ఎస్ రామకోటేశ్వరరావు, హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్ ఏ శ్రీకృష్ణమూర్తి తెలిపారు. పచ్చని పరిసరాలు, స్వచ్ఛమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమాలు సాధకులకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని చెప్పారు. అలాగే హార్ట్ఫుల్నెస్ పద్ధతికి సంబంధించిన ఎన్నో విశేషాలను, మాస్టర్ మిషన్ మెథడ్లను సంస్థలో కొత్తగా చేరిన వారికి సీనియర్ సభ్యులు వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అభ్యాసకులు పాల్గొన్నారు. నా పేరు రామకోటేశ్వరరావు. ఈ గుంటూరు జిల్లా ఓల్డ్ గుంటూరు డిస్టిక్ జోనల్ కోఆర్డినేటర్ని. ఈరోజు కొలకలూరులో జోనల్ ఆశ్రమం, ఇది గుంటూరు డిస్టిక్, ఓల్డ్ గుంటూరు డిస్టిక్. ఇక్కడ మా గురువు గారైన రామచంద్ర శ్రీ బాబూజీ మహారాజు పుట్టినరోజు వేడుకలు, 125వ పుట్టినరోజు వేడుకలని ఘనంగా జరుపుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా గుంటూరు, తెనాలి, చిలకలూరుపేట, నరసరావుపేట, బాపట్ల, వినుకొండ, మాచర్ల, అక్కడి నుంచి దాదాపు 850 మంది అందరూ పాల్గొని ఈరోజు చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమం యొక్క లబ్ధిని పొందారు. ఈ ధ్యానం, ఈ హార్ట్ఫుల్నెస్కి సంబంధించిన ఈ విషయాల్ని మీకు గుంటూరు జిల్లాలో దాదాపు 72 చోట్ల ఈ సెంటర్స్ ఉన్నాయి. మీరు మీ అవకాశాన్ని బట్టి దీన్ని ఈ సేవలన్నీ ఉచితము. రామచంద్ర మిషన్ ఈ సేవలన్నీ ఉచితంగా అందిస్తుంది. దీన్ని వినియోగించుకోవాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి హాట్ స్పాట్స్ అని లొకేషన్ ఫీడ్ చేస్తే మీకు దగ్గరగా ట్రైనర్స్ ఎలా ఉన్నారు, ఎవరు ఉన్నారు, సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. గురు పరంపరలో రెండవ వారు, వారి 125వ జన్మదినోత్సవం ఈరోజు కొలకలూరు జోనలాశ్రమంలో మేము జరుపుకుంటున్నాము. దీనికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రామచంద్ర మిషన్ అభ్యాసులందరూ కూడా హాజరైనారు. సుమారు ఒక 800 మంది పైచలకు అభ్యాసులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, అభ్యాసులకి ఈ సత్సంగాలు, ఈ ధ్యానం విషయాలన్నీ కూడా మా స్టేట్ కోఆర్డినేటర్ గారు దీన్ని వివరిస్తున్నారు. అంతేకాకుండా అభ్యాసులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది. చుట్టుపక్కల కాలేజీల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనివల్ల వాళ్ళు భవిష్యత్తులో దీంట్లో చేరడానికి చాలా అవకాశం ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో